ఉంటుంది. కానీ ఇక్కడ పూర్తిగా ఈ ఫెడరల్ సిస్టంలో ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో రాజ్యాంగమైనటువంటి విధుల నిర్వహణ యొక్క కేటాయింపుల్లో ఎరువులు 100% కేంద్ర ప్రభుత్వం బాధ్యత. మరొక్కసారి చెప్తున్నా, ఎరువుల నిర్వహణ, తయారీ, భాగస్వామ్యము, పంపిణీ వ్యవస్థ అంతా కేంద్ర కనుసన్నల్లోనే జరుగుతుంది. తెలంగాణ రైతులకు చేతులు జోడించి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల సమస్య భారతీయ జనతా పార్టీ పాపం, భారతీయ జనతా పార్టీ కుట్ర ఫలితం, భారతీయ జనతా పార్టీ నిర్లక్ష్యం ఫలితం ఇలా తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఎరువుల కొరత. కాదంటే అసలు రామచంద్రరావు గారికి అయితే ఆ సోయి కూడా లేదు, రైతుల పట్ల అవగాహన కూడా లేదు, ఏం మాట్లాడుతాడో తెలియదు, పూర్తిగా కనీసం ఆలోచన కూడా లేదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరత మీద ఒక్కనాడన నీ పార్టీని డిమాండ్ చేసే బాధ్యత నీకు లేదా? రైతులు తెలంగాణ బిడ్డలైతే మాత్రం రాజకీయాలకు వాళ్ళకి ఎవరు సంబంధమా? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో రూలింగ్లో ఉన్న పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రైతులను ఎరువుల పరంగా ఆదుకోవడానికి నువ్వు చేపట్టిన పాత్ర, తీసుకున్న నిర్ణయం ఒక రాష్ట్రం లేక బయట పెట్టమని అడుగుతా ఉన్నాం. ఇది తెలంగాణ రైతులు గమనించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం తెలంగాణ రైతులకు కష్టం ఏ విధంగా కలుగజేస్తుందో యావత్ తెలంగాణ రైతులు ఆలోచన చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు కూలిచ్చి తన్నించుకునేవాడు ఉన్నాడు. మేము కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా మా మీద నిరసనలు చెప్పించుకునేటువంటి బుద్ధి జ్ఞానం లేని రాజకీయ పార్టీ నాయకుడు ఎవడని ఉంటాడా? ఏం ప్రశ్న? వానికి జ్ఞానం ఉండాలి కదా అడిగేటోడికి. ఏ రాజకీయ నాయకుడి కన్నా మేము ఎరువుల సరఫరాకు సంబంధించి వస్తున్నటువంటి సప్లైకి అనుగుణంగా సరఫరా చేస్తూ ఉన్నాం. క్షేత్రస్థాయిలో కొంత బీఆర్ఎస్ పార్టీ రైతుల్లో ప్యానిక్ క్రియేట్ చేయడం వల్ల అందుబాటులో ఉన్న రైతులు కొంత క్వాంటిటీ అడ్వాన్స్గా కొనడం కావచ్చు. మానవ సహజం ఉదాహరణ, పెట్రోల్ దొరకదంటే మనం 200 రూపాయలు పోసుకునేది 500 రూపాయలు పోసుకుంటాం. అటువంటి వాతావరణం కొద్దిగా రాష్ట్రంలో కలిగింది. దానికి అనుగుణంగా సఫిషియెంట్ ఎరువులు ఉన్నాయి, ఇబ్బంది లేదు అనేటువంటి ఒక పాత్ర, బాధ్యత భారతీయ జనతా పార్టీది అని అడుగుతున్నా. ఎంతసేపు నెపం మీద ఒకరి మీద నెట్టి దగ్గర సఫిషియెంట్ ఎరువులు ఉంటే నేను కృత్రిమ కొరత సృష్టించే ఎవడైనా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నాడు అటువంటి పని చేస్తాడా? నేను భారతీయ జనతా పార్టీ నాయకుని అడుగుతున్నా, రామచంద్ర ఒక్క లేఖ రాసిండా? ఒక్కసారి ఎరువుల కొరత గురించి కేంద్రాన్ని డిమాండ్ చేసిండా? వాళ్ళ కేంద్ర మంత్రిని కలిసిండా? భారతీయ జనతా పార్టీ తెలంగాణలో లేదా? ఉంటే నీ 8 మంది ఎంపీల పక్షాన ఎన్నడైనా కనీసం ఎరువుల గురించి అడుగుతూ ఉంటా కాంగ్రెస్ పార్టీ. అరే ఇలా రైతుల విషయంలో పార్టీలకు ఎందుకు ముచ్చట? కేంద్రంలో నువ్వు కదా ఎరువుల యొక్క పూర్తి బాధ్యత, తయారీ, నిర్వహణ, పంపిణీ వ్యవస్థ నీ దగ్గర ఉంది కదా కంట్రోలు. రమ్మని రామచంద్రరావుకు నేను చెప్పిగా, అందుకే రామచంద్రరావు ఆ వ్యవసాయం గురించి తెలియదు, ఆ రైతుల గురించి తెలియదు. ఆయనకు ఎంతసేపు రిజర్వేషన్లు వ్యతిరేకించాలని ఒక మైండ్ సెట్లో ఫిక్స్ చేసారు ఆయన ఇక్కడ. అంతా తప్ప ఇంకొక ఆలోచన ఆయన ఎరువుల గురించి తెలియదు. ఎరువులు ఏమేమి కాంపోనెంట్స్ చెప్పాను ఒకసారి. యూరియా దేనికి వాడతారు, డిఏపి దేనికి వాడతారు, కాంప్లెక్స్